పులివెందులలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగేందుకు 20 ఏళ్లు పట్టిందన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం లేదన్నారు. పులివెందులలో ఇంతకాలం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. 1978 నుంచి కొనసాగుతున్న వైఎస్ కుటుంబ పెత్తనానికి చరమగీతం పాడామన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో నామినేషన్ వేయకపోవడం వల్ల రాష్ట్రమంతా ఎన్నికలు బహిష్కరించారని విమర్శించారు బీటెక్ రవి. ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారు అంతా కూడా ఏడుపుకుంటి మాటలు, ఏదో ఇట్లా చేసేదానికి ఇదంతా మళ్ళా ఎలక్షన్ ఎందుకు పెట్టాలా, ఎలక్షన్ లో గెలవలేని దద్దమ్మలు, అది ఇదని ఏమేమో మాట్లాడినాడు. అంతా ఎలక్షన్ అయిపోయిలే, తర్వాత దాన్ని కట్టేందనుంటే అప్పుడు మాట్లాడదామని కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో 2 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం. జగన్ రెడ్డి ప్రజాస్వామ్యము, ఆ తర్వాత అంతకుముందు ఉండే రెగ్యులర్ గా ఉండే ప్రజాస్వామ్యం. మీరు మీ ఇష్టం వచ్చినట్లు 30 ఏళ్ల నుంచి, తర్వాత గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కరు ఎవడని వచ్చాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈ రోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు. ఎస్ మేము చేసినాం, మేము చేస్తాం కూడా. ఇంతవరకు 78 నుంచి మీరు నిర్మించుకునే సామ్రాజ్యాన్ని ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూకట్టి వేళ్లతో సహా పెకలించి ఎవడే గాని నామినేషన్ గాని ట్యాక్స్ కట్టుకునేదానికి గాని ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చిన సందర్భం కూడా లేదు.